మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఎన్టీ రామారావు గారి గురించి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు గారు నాకు మామయ్య అవుతారు అంటారు. ఆ రిలేషన్, ఆ బాండ్ ఏంటి అసలు? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్స్. ఇద్దరు గురించి ఒక విషయం మీకు ఇప్పుడు చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. ఫస్ట్ నాగేశ్వరరావు గారు చెప్పినా, రామారావు గారు చెప్పినా. కాదు వాంటెడ్ కమ్ ఫ్రమ్ ద కంపేర్. ఎన్టీఆర్ గురించి చెప్పండి, నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుందాం. రామారావు గారు ఒకసారి మా ఇంట్లో 8 పోర్షన్స్ ఉన్నాయి. అన్ని పోర్షన్స్ అందుకు ఇచ్చేసి మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, టాప్ ఫ్లోర్లో. అప్పుడు కింద ఫ్లోర్లో వచ్చి అశోక ఒకపడి తెలుసు కదా మీకు, అది ఫస్ట్ మా ఇంట్లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి రామారావు గారు చీఫ్ గెస్ట్. అప్పుడు అడవి రాముడు ఏదో పిక్చర్ రిలీజ్ అయిన కొత్త అనమాట. రామారావుకి వస్తే ఇటు వెనకాలకి 20 కార్లు, అటు 20 కార్లు, రాఘవేంద్రరావు గారు వాళ్ళు వీళ్ళు డైరెక్టర్స్ అందరూ వచ్చారు. పెద్ద కాన్వాయ్ వచ్చింది. అందుకు వచ్చి ఆ రిబ్బన్ కట్ చేసి లోపలికి అంతా బాగా చేసి వచ్చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. పైన నుంచి మా అమ్మ చూసింది. అన్నయ్య గారు అంది. అక్కయ్య గారు అన్నాడు ఈయన. ఇక్కడ నుంచి 8 ఫ్లోర్స్, సెకండ్ ఫ్లోర్. మా ఇంటికి వచ్చారు కానీ మా పోర్షన్ రాలేదు అన్నయ్య గారు. అంటే అక్కయ్య గారు మీరు అక్కడే ఉండి మేము వస్తున్నాం. వెళ్తుంటే వెనకాల వీళ్ళంతా వస్తుంది, మీరంతా ఇక్కడే ఉండండి, నేనే వెళ్తాను, మీరంతా ఇక్కడే ఉండండి అన్న. అంతా అండి ఉండిపోయారు గేట్ దగ్గర. నేను ఒక్కడే ఆ మెట్లన్నీ ఎక్కి 60 మెట్లు ఎక్కి పైకి వచ్చి ఇల్లు పోర్షన్ చేశారు. అక్కయ్య గారు మీరు నిజంగా గ్రేట్, మీరు కాబట్టి ఇంత పెద్ద ఇల్లు. మా ఆర్టిస్టులు ఎవరికి ఉంది ఇటువంటి ఇల్లు? మా బావకి ఆ వెత్తలపాకు డబ్బా తప్పితే ఇంకేం రాదు కదా అనేసుకొని సగం ఎంత చక్కగా చేశారు. అప్పుడు నేను మా అమ్మ వచ్చి నాన్న కాళ్ళు కదా పెట్టాను. అన్నయ్య గారు ఇలాగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అబ్బాయి, ఆశీర్వదించంటే తప్పకుండా నా అంతటా ఆర్టిస్ట్ అవ్వాలి, నువ్వు అవుతావు, వెరీ గుడ్ వెరీ గుడ్, శభాష్, తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్పారు. చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నా బాబాయ్ కరాటే అంతా బాగా చేస్తాను, అలాగే కరాటే చేస్తావా, వెరీ గుడ్, వెళ్ళిపోయాడు. ఒక 1 వీక్ తర్వాత త్రివిక్రమారావు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే బాబు ఆఫీస్కి రా అంటే ఆఫీస్కి వెళ్ళి అలాగనే ఆ ఫిల్మ్లో కరాటే క్యారెక్టర్ చేయాలి, డైరెక్టర్ వస్తున్నాను. రాఘవేంద్ర గారు వచ్చారు. రాఘవేంద్ర గారు వచ్చి చూసి బాబు నువ్వు కరాటే చేస్తాను, బ్లాక్ పెట్టాలి అని. కానీ నువ్వు మరీ చిన్నవాడే అయిపోతావు బాబు, అదే అని రామారావు గారు స్టేజ్ అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, మరి ఆయన ముందు నేను కదా వస్తానకుండా వచ్చేసాను. వచ్చేస్తే ఏం జరిగిందో ఏంటో, అది బాగున్నాడండి, కుర్రాడు బాగున్నాడు కానీ అనిపిస్తున్నాడు. ఏం అయితే మేము ముసలివాళ్ళు అయిపోయావా, నేను చిన్నపిల్లవాడిని కదా, టబ్బులు పెట్టేశాడు ఫోన్. సర్రని వాటికి 2 అదే కంపెనీ కార్లు 2 వచ్చి ఆగినాయి. ఇకనే ఇద్దరు కార్లు దేని ఎక్కనో లేదు. సో ఇటు ఆఫీస్ ఇటు అయిపోయి ఈ కార్లు ఎక్కాను. ఎలాగనే ఆ బాబు కొంచెం మార్పులు చేసాం, యంగ్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని మీరైతే చెప్పారు, ఆ క్యారెక్టర్ చేశాను. అదే టైంలో నేను వైజాగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్కి మా ఒంట్లో బాగాలేదు. నేను షూటింగ్ పూర్తి చేసుకురాగానే మా అన్నయ్య చెప్పాడు, ఇలాగా నాన్నకి క్యాన్సర్ వచ్చిందిరా, 5,000 రూపాయలు అవుతుంది ఆపరేషన్కి. నా రెమ్యూనరేషన్ సినిమాకి 5,000, నాకు 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, 4,500 బ్యాలెన్స్ అన్నాడు. అది మరి ఎలా నాకేం అర్థం కాలేదు. అమ్మ ఉండి ఇప్పుడే వస్తానని నేరుగా రామారావు గారి ఇంటికి వెళ్ళిపోయాను. శ్రీనగర్లో వెళ్ళిపోగానే పొద్దునే ఇంటి ముందు ప్రొడ్యూసర్లు వాళ్ళు డైరెక్టర్స్ అందరూ క్యూ కట్టున్నారు. అనగానే ఈ బయట కొరన్నట్టుగా చూడగానే ఎవరు బాబు అంటే వేణుగారు అబ్బాయిని వచ్చానని చెప్పండి, చాలా అర్జెంట్ అని. లోపలికి వెళ్ళాడు. వచ్చాడు. వచ్చి బాబు అయ్యగారు మమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు. నేను లోపలికి వెళ్తే వీళ్ళందరూ నాకు చూస్తుంది, ఈడేవాడు కొట్టంగాడు వీడు వచ్చి వీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లాడు అలా ఇలా వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అంకల్, ఏం బాబు రండి కూర్చోండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. ఏం లేదు అంకుల్, ఫాదర్కి ఇలాగా క్యాన్సర్ వచ్చింది. అయ్యో బాబు క్యాన్సర్ వచ్చిందా, ఇట్లా, ఓ మై గాడ్. ఇలాగ ఈ పిక్చర్ రెమ్యూనరేషన్ అది 5,000 కదా, 500 అడ్వాన్స్ ఇస్తారు, బ్యాలెన్స్ 4,500 ఉంది. ఆ 4,500 ఇస్తే నా ఆపరేషన్కి ఇస్తే సరిపోతుందండి, అది ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వాలి, ఎందుకంటే ఆపరేట్ చేస్తే ఇంకా 2-3 years పడుతుందంటే. ఓకే వి షిల్ సీ, యూ క్యారీ ఆన్.
బయటకు వచ్చింది, ఏంటి ఈ విషయాలు ఏం చెప్పలేదేంటి? చెప్పలేదని కారుకి నేరుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఇలా అయింది అంటే నా ఉన్నాను ఒక 500-5,000 అవ్వాలి అంతకంటే నేను హెల్ప్ చేయను అదే అన్నాడు. సరే వదిలి అడుగుతానే మెల్లగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆల్రెడీ 4,500 వచ్చేసింది ఇంటికి. రామారావు గారు పంపించేశారు. అంటే కంపెనీకి ఫోన్ చేస్తున్న కంపెనీ పట్టణ వచ్చేసింది. ఇమీడియట్గా ముద్దుకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చి ఆపరేషన్ జరిపించి మై ఫాదర్ వెళ్ళి 1.5 years ఆఫ్టర్ దట్. సో ఆయన రామారావు గారు ఎలా అంటే బోలాశంకరుడు, ఉబ్బిపోతాడు, ఉబ్బులు రాయడాను. అయ్యా మీ అంత గొప్ప ఏం బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ అంటాడు. ఆయన చిన్న పసిపిల్లడు మనస్తత్వం. సచ్ గ్రేట్ మ్యాన్ ఈస్. అలాగా చాలా గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. నేను షూటింగ్కి వెళ్తే హరికృష్ణ డ్రైవరు, మేమిద్దరు వెనకాల కూర్చునేవాళ్ళు. బాబు నే ఏ కారు ఎక్కితే ఆ కారు ఎక్కాలి, నేను కుర్చీలో కూర్చుంటే నువ్వు నా పక్కన కూర్చో, నీకుంటుంది నువ్వు కూర్చోాలి, ఓకే అలాగే అంకుల్ అన్నాడు. ఆయన కారు దిగి వెళ్ళిపోగానే బా గోల్ ఫ్లాగ్ తీసి ఇద్దరు ఒకే సిగరెట్ని ఇద్దరు కాల్చుకున్నాను, నేను హరికృష్ణ. ట్యాంక్ బండి దగ్గర అంటే చేజు. నేను విజయశాంతి వచ్చి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చెల్లెలు, ఆ అమ్మాయి కోసం నేను ట్రై చేస్తుంటే రామారావు గారు వచ్చి నాతో ఫైట్ చేసి నేను పరిగితే నన్ను చేస్తారు. ఆ చేసింగ్ సీన్ అనమాట. అప్పుడు రామారావు గారు సోలో షాట్ ఏదో రన్నింగ్ తీస్తుంటే నేను కారులో వెయిట్ చేస్తుంటే సిగరెట్ కాల్చుకున్నాడు. అతను చూసారు, ఆయన చూడాల ఏమో ఆయన పెద్ద వచ్చేస్తున్నాను. నాకు కలిసి ఒకప్పుడు వేసుకుని కలా ఉండేది. నాన్నగారు అలా మా ఫ్రెండ్షిప్ ఉండేది. చూస్తే ఏమనేవాళ్ళు, చూస్తే హరికృష్ణ దిగి పారిపోవాలి కదా కారు నుంచి అంటే చాలా ప్రొడ్యూసర్లో ఉడికిపోతాను. మేమంతా అండి నథింగ్. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ మ్యాన్. హీ వాజ్ సచ్ గ్రేట్ మ్యాన్. ఇలాగ చాలా గొప్ప విషయాల్లోనే. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఈజ్ అనదర్ గ్రేట్ మ్యాన్ అనదర్ వే. మేకప్ నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవారు తెలుసా ఇండస్ట్రీలో. ఆయన ఇంటికి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు మేకప్ వేసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళేవారు ఆ రోజుల్లో. ఎన్టీ రామారావు గారిది మారిస్ మైనర్ ఉండేది కారు, నాగేశ్వరరావు గారిది ఫియట్ కారు ఏదో ఉండేది అనమాట. ఫస్ట్ ఏ కారు వస్తే నాగేశ్వరరావు గారు అది మేకప్ నాగేశ్వరరావు చూసేవారు గారు రామారావు గారిని పిలిచేవారు. రామారావు గారు కారు ఫస్ట్ వస్తే, నాగేశ్వరరావు గారు కారు వస్తే నాగేశ్వరరావు గారిని పిలిపించి రామారావు గారు వెయిట్ చేస్తారు కారులో. మేకప్ చేసి పంపించాక ఆయన చేస్తున్నారు. ఇది ఆయన పొజిషన్. ఆ మేకప్ నాగేశ్వరరావు గారు అబ్బాయి సుదర్శన్ అని నా బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. అతను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. హీఈస్ ఇన్ న్యూ జెర్సీ. ఈజ్ లవబుల్ ఫెలో, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హీస్ నాగేశ్వర సుదర్శన్ ఫాదరు వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్. అదే టైంలో నాదీను రమ్యకృష్ణ దిల్లాలేలు ఆ సాంగ్ జరుగుతుందనమాట. సూత్రధారులు. ఆ సాంగ్ ఫినిష్ అయ్యి సాయంత్రం ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే సుదర్శన్ ఫోన్ వచ్చింది యూఎస్ నుంచి. రే నాన్నగారు బాగాలేదురా, నేను హైదరాబాద్లో ఉన్నాను రా, ఎక్కడ ఉన్నారా అంటే పలానా హాస్పిటల్లో ఉన్నారా, వెళ్ళి చూడరా అన్నాడు. తప్పకుండా చూస్తానే వెళ్ళాను. వాళ్ళ మమ్మీ సిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వెళ్ళి నాన్నగారు ఎలా ఉన్నారు అది అంటే బాగున్నాను అని చెప్పి, నీ వీళ్ళకి ఇప్పుడు మేకప్ వేసుకుంటూ ఇలా ఉంచి ఇక్కడంతా మేకప్ వేసుకో, అప్పుడు ఇలా అన్నప్పుడు ఈ నల్లవి కనిపించావు అది ఇవన్నీ చెప్తూ ఉన్నారు. చెప్తుంటే అంకుల్ మీరు ఇద్దరికి మేకప్ చేశారు కదా, మీకు ఇద్దరు ఎవరు ఇష్టం అంటే ఇద్దరయ్యా, బట్ నాగేశ్వరరావు గారు అంటే నాకు కొంచెం అభిమానం ఎక్కువ అన్నారు. అంటే అలాగే అంకుల్ అతను ఒకసారి చూడాలంది, ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వచ్చారు. ఇంటికి వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయి నేను నాగేశ్వరరావు గారికి ఫోన్ చేశాను. సార్ రేపు మీ అపాయింట్మెంట్ కావాలి సార్, 5 minutes. ఏం బాగున్నా చెందారు ఏంటి రాత్రి వాళ్ళ నేను గుర్తుకొచ్చానా అన్నారు. అది కాదండి మేము అర్జెంట్గా రేపు చూడాలి. ఓకే కమ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న 8 o'clock వెళ్ళాను. అందుకనే అదే కాఫీ వచ్చింది, కాఫీ దగ్గర ఆయన వచ్చాను. ఎస్ టెల్ మీ అన్నా. ఏం లేదండి, ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ టు వన్ ప్లేస్ అన్నా. వేర్ డూ వాంట్ మీ టు గో అన్నారు. అంటే ఒక నాగేశ్వరరావు గారిని చూడడానికి మరో నాగేశ్వరరావు గారు వెయిట్ చేస్తున్నారండి. నా మేకప్ నాగేశ్వరరావు గారు, నా హెల్త్ బాగాలేదు, నన్ను రాత్రి మాటల్లో హీస్ ఫేవరెట్ హీరో మీరుని మీ అమ్మాయి తెలిసిందండి. సో ఐ విల్ బీ వెరీ వెరీ ప్లీజ్ సార్ ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ 2 minutes విచ్ ఈజ్ హాస్పిటల్, నాట్ అ హాస్పిటల్ అంకుల్, ఇట్స్ ఎ నర్సింగ్ హోమ్ అన్నారు. కమ్ ఆన్ లెట్స్ గో అన్నారు. కార్ ఇస్ రెడీ అనుకున్నాను. యూ సెండ్ దట్ కార్ అవే అన్నారు.
ఐ విల్ టేక్ యూ ఇన్ మై కార్. బయటికి వెళ్ళి కార్ వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయాను. తీసుకొచ్చి హౌస్ ద కాఫీ అన్నారు. గుడ్ అన్నారు. అలా మాట్లాడుకుంటున్న వాళ్ళు నర్సింగ్ హోమ్ వచ్చింది. అంకుల్ అంకుల్ని పైకి తీసుకెళ్ళగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా స్టన్ అయిపోయారు నాగేశ్వరరావు గారు చూసి. నాగేశ్వరరావు గారు రూమ్లో అంటారు. అంటే నేను వెనకాల అంటాను, ఏ నాగేశ్వరరావు అని పడుకుని ఉన్నాడు. నేను ఒక నాగేశ్వరరావుని చూడడానికి మరో నాగేశ్వరరావు వచ్చాడయ్యా, త్వరగా లే, మరి నువ్వు నాకు మేకప్ చేయాలి. ఎవరు ఓపెన్ చేశారు. నాగేశ్వరరావు గారిని చూసి నేను కళ్ళంటి నీళ్ళు సరిపోయి అప్పుడైతే వాళ్ళ కాలం నీళ్ళు వచ్చి ఫ్యామిలీ మొత్తం క్రైమ్. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాగేశ్వరరావు గారికి కుర్చీ దగ్గరేసాను. కూర్చున్నారు. చేతులు పట్టుకుని చాలాసేపు మాట్లాడుకున్నారు. మరి నాగేశ్వరరావు త్వరగా గుణం అయిపో, త్వరగా ఈ చేతులు మేకప్ వేయించుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. బాను వెళ్దామా? ఎస్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. డోంట్ థ్యాంక్ మీ, నాగేశ్వరరావు ఇస్ మై ఫ్రెండ్. ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఐ విల్ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ టెలింగ్ మీ హీ వాజ్ హియర్. కమ్ లెట్స్ గో. అంటే అంకుల్ నేను ఆటోలో వెళ్ళిపోతాను. నో, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మా ఇంటికి వచ్చావు, నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఐ విల్ డ్రాప్ యూ అట్ యువర్ రోడ్. అయ్యో అంత ఎక్కువ కాలం తీరుగా ఆశా హోటల్ ఉంటున్నాను హైదరాబాద్లో. హోటల్ వచ్చి బయట వదిలేసినారు. లోపలికి వచ్చి ఎవరైనా ముందు అవి నవ్వి కనుకో అన్నారు. థ్యాంక్ యూ అంకుల్, యువర్ గ్రేట్ అంకుల్. అంకుల్ డోంట్ కాల్ మీ గ్రేట్, ఐఎమ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. సో కదా ఇద్దరు రెండు ఆనిముత్యాలు. అసలు వాళ్ళు మనుషులండి. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. They're human beings. They're real human beings. In spite of their popularity and అప్పుడు వాళ్ళు పీక్ కదా. In spite of this thing, వాళ్ళు మా ఫాదర్ క్యాన్సర్ కానీ ఇమీడియట్గా ఇంటికి వెళ్ళే లోపల డబ్బు ఇంట్లో ఉండడం, తర్వాత ఎక్కడికి వెళ్ళే లోపల ఈయన స్వయంగా వచ్చి ఈయన కలవడం, ఎందుకంటే ఏం కావాలండి. సో ఈ రెండు నాకు వాళ్ళిద్దరు రెండు కళ్ళండి. సచ్ గ్రేట్ పీపుల్ దర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. యాజ్ అన్ యాక్టర్ అది తీసి పక్కన పెట్టేసింది, అది అందరూ ఆంధ్ర మొత్తం తెలిసింది. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ద హ్యూమనిటేరియన్ సర్వీస్ ఇన్ దెమ్, నా భూతో నా భవిష్యత్. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఆల్ టైమ్ గ్రేట్స్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.